నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినుకొండలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ నమోదైన 2 కేసుల్లో 2 మృతి ఆందోళనలో పట్టణ ప్రజలు భౌతిక దూరాలు పాటించకుండా కరోనాను స్వాగతిస్తున్న వినుకొండ ప్రజలు బ్యాంకుల వద్ద దుకాణాల వద్ద కనిపించని కనీస దూరం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న నూతన 108 వాహనాలు ప్రత్యేక సదుపాయాలతో సేవలకు సిద్ధం వినుకొండ పట్టణంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే పట్టణంలో కరోనా వైరస్తో ఒకరు మృతి చెందగా తాజాగా మరో వృద్ధురాలు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. స్థానిక హనుమాన్ నగర్ 4వ లైన్ నందు ఓ వృద్ధురాలు వారం రోజుల క్రితం మృతి చెందడంతో బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని శుక్రవారం నిర్ధారణ కావడంతో అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువుల గురించి ఆరా తీస్తున్నారు. కాలనీవాసులు బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు. హనుమాన్ నగర్ను అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. ఇదిలా ఉంటే బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వినుకొండ పట్టణంలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే వైద్యశాలకు తరలించిన అరగంటకే మృతి చెందినట్లు డాక్టర్ బుచ్చిబాబు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి ఎలా మృతి చెందాడో నిర్ధారణ కాలేదు. కానీ అతని మృతదేహాన్ని మున్సిపాలిటీ వారికి అప్పగించిన తీరు చూస్తే పలు అనుమానాలకు దారితీస్తుంది. అతని శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే వినుకొండలో నమోదైన 2 కేసులు మృతి చెందడంతో ఆందోళన మరింత ఉధృతంగా నెలకొంది. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. డబ్బుల లావాదేవీల విషయంలో 2 వ్యక్తులు ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన పోలా బంగారయ్య అదే కాలనీకి చెందిన జ్యోతి అనే మహిళకు 42,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. నగదు తిరిగి ఇవ్వాలని జ్యోతిని కోరినప్పటికీ ఇవ్వకపోవడంతో జ్యోతి ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని బంగారయ్య తీసుకుని వెళ్లాడు. దీంతో జ్యోతి తాలూకా వ్యక్తులు పల్లా సుబ్బారావు మరికొందరితో కలిసి బంగారయ్యపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుణ్ణి రిక్షాపై తొలుత పోలీస్ స్టేషన్కు అనంతరం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినుకొండ ప్రాంత ప్రజల అభ్యున్నతికి మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వ్యతిరేకి అని ఈపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త కాంతానాయక్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేడు పేదలకు ఇళ్ల స్థలాలకు తన సొంత భూములను అందించినప్పటికీ అది చూసి ఓర్వలేక జీవి విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. 10 సంవత్సరాలు వినుకొండ ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ అభివృద్ధి చెయ్యలేని దయనీయ స్థితిలో వినుకొండను మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఉంచారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాల్లో భాగంగా గౌరవనీయులైన మన వినుకొండ శాసనసభ్యులైన బొల్లా బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 100 ఎకరాల స్థలాన్ని ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ రేటు ప్రకారం ఒకే సాట ఒకే ఏరియాలో వినుకొండ టౌన్లో ఉన్న పేదలందరూ కూడా ఒకే ఏరియాలో ఉండాలని 3 కిలోమీటర్ల దూరంలోనే తన సొంత స్థలాన్ని గవర్నమెంట్ వారికి ఒప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపుగా 7,000 చిల్లర ఇళ్ల ప్లాట్లు పేదలకు వేయటం రేపు 8వ తారీఖు జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు మన మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు 3 కిలోమీటర్ దూరంలో ఇంత పెద్ద ఎత్తున బీదలకి ఇళ్ల స్థలాలు లేక వాళ్ళు చేసుకునే బీదలకు కూలీ నాలి చేసుకొని జీవించే టౌన్లో వాళ్ళకు సొంత ఇళ్ళు లేక అద్దెల్లో ఉంటా సాలిసాలని కూలి పనులతో వెళ్తా వాళ్ళు ఇంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో టౌన్ 3 కిలోమీటర్ దూరంలోనే ఇంత భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తుంటే మీరు పార్టీల్ని కులాల్ని మతాల్ని కాసేపు పక్కన పెట్టాలి. మన ప్రాంతంలో ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు బీదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టే మీరు స్వాగతించాల్సింది పోయి 175 నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో అంత భారీ ఎత్తుగా వెనుకొండ నియోజకవర్గంలోనే ఇంత స్థలాలు బీదలకు ఇస్తుంటే మన ప్రాంతం అని చెప్పి నువ్వు ఆనందించాల్సింది పోయి రకరకాలుగా భూమి ప్రభుత్వాలకు అమ్ముతున్నానని ఏదో ఒకటి వచ్చే స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మీ యొక్క గౌరవానికి మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఈరోజు మీరు కూడా ఈ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో కూడా చేశారు. మీరు కనీసంగా 30-40 సంవత్సరాల నుంచి వెనుకొండ టౌన్కి మంచినీళ్ళు లేక ఇంత ఇబ్బంది పడుతుంటే సంవత్సరం కాలం కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మన బొల్లా బ్రహ్మనాయుడు గారి అధికారంలో సంవత్సరమైన అధికారంలోనే ఈరోజు చెరువుని బాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ చెరువులో నీళ్లు నింపడం కూడా జరిగిన విషయం మన వెనుకొండ టౌన్లో ప్రజలందరూ కూడా ఆనందపడే విషయంగా మేము భావిస్తున్నాం. రెండోది, మీరు నిజంగా ఈ బీదలకి ఇవ్వడం మీకు బాగలేదని అంటే అది మీ వైఖరి క్లియర్గా చెప్పండి. ఈ బీదలకు సాయం చేయడం బాగలేదని చెప్పాలి తప్ప ఏదేదో మన మీడియా ఉందని ఏదేదో చెప్పేయడం మీకు మీ గౌరవాన్ని మీరే తగ్గించుకోవాలి అవుతారు. రెండో విషయం ఏంటంటే ఈరోజు 1-4 సార్లు వినకొండ నియోజకవర్గం నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి మాట్లాడి సమస్యలు చెప్పే ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే బొల్లా బ్రహ్మనాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఏ విషయమైనా సరే డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడి మన ప్రాంతానికి డెవలప్ చేసుకోవాలి. వెనకబడిన నియోజకవర్గం ఈ బొల్లాపల్లి మండలం కూడా చాలా వెనకబడిన పరిస్థితిలో అన్ని రకాలుగా అంత భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు కానీ అమ్మఒడి కార్యక్రమం కానీ లేదంటే రైతు భరోసా కానీ ఈ రకంగా అన్ని సంక్షేమ పథకాలతో ముందుకు నడుతూ పార్టీలకి కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా ఇంత భారీ ఎత్తున పనిచేస్తుంటే మీరు విమర్శించడం అనేది నిజంగా మీకు మీరే మీ గౌరవాన్ని తగ్గించుకునే అవుతున్నారు. రెండో విషయం ఏంటంటే ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. మన ప్రాంతాన్ని చూడండి. ఇదే ప్రజలు నీకు కూడా 10 సంవత్సరాలు ఓట్లేసి గెలిపించారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ పేదలందరికీ మీరు వ్యతిరేకం అనుకో, వీళ్ళందరికీ నేను వ్యతిరేకం అని చెప్పండి, అంతే తప్ప ఏదో చెప్పేయటం బాగలేదనేది నా ఈ యొక్క మార్కెట్ యార్డు చైర్మన్గా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దీన్ని మీరు గమనించుకొని మీరు వాస్తవాలు మాట్లాడండి. నలుగురికి ఎక్కడన్నా ఇళ్ల స్థలాలు మీరు విమర్శించాలి. ప్రతిపక్షంలో ఉండి ఎలా విమర్శించాలి? ఎవరికైనా నలుగురికి ఏదో పార్టీ పూర్వకంగా 4 ఇళ్ళు తీసేశారా, వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాకుండా తీశారా, పింఛన్ తీసేశారా అనేది ఉంటే మీరు డైరెక్ట్ చెప్పండి. అంతేగాని వచ్చిందల్లా మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది మీకు సబబు కాదనేది మిమ్మల్ని తెలియజేస్తూ ఇంతటితో ఇది ఒక మీడియా సమావేశం ముగిస్తున్నాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నీ తెలిసినప్పటికీ ధూమపానం లేకుండా ఉండలేరు. మద్యపానం హానికరమని తెలిసినప్పటికీ ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకొని మరీ మందుబాబు మద్యపానం చేస్తుంటారు. ఇప్పుడు కూడా మరొకటి ప్రజల ముందుకు వచ్చింది. ప్రమాదకరం అని తెలిసినప్పటికీ దీన్ని కూడా ప్రజలు ఎంతో లైట్గా తీసుకుంటున్నారు. ఎటువంటి బాధ్యత లేకుండా కరోనా వ్యాపిస్తుందని ఊసే లేకుండా బ్యాంకుల వద్ద ఆయా ప్రాంతాల్లో ఎటువంటి బాధ్యత లేకుండా భౌతిక దూరాలు పాటించకుండా మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నూజెండ్ల మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. మక్కెన చినరామయ్య జ్ఞాపకార్థం బాల వికాస్ నీటి శుద్ధీకరణ పథకం వారి సౌజన్యంగా ఏర్పాటు చేయటం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ షాపులు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వినుకొండ పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, దుకాణదారులు అధికారులు వచ్చిన సమయంలో దుకాణాలను మూసినట్లు, వారు వెళ్లిన తరువాత యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 108 నూతన వాహనాలు వినుకొండకు చేరుకున్నాయి. వినుకొండ నియోజకవర్గానికి ఇప్పటికే 4 వాహనాలు వచ్చాయి. వీటిలో వినుకొండ, సావిల్యాపురం, ఈపూరు, బొల్లాపల్లి మండలాలకు ఒక్కొక్కటిగా కేటాయించనున్నారు. అయితే నూజెండ్లకు మాత్రం గతంలో నూతన వాహనం రాగా దానినే కొనసాగిస్తారా లేక మరో కొత్త వాహనం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. వీటిలో వెంటిలేషన్, డిజిటల్ సౌకర్యాలు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. 104 వాహనాలు రావాల్సి ఉందని చెప్తున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై జాతీయ నిరసన కార్యక్రమం చేపట్టారు. వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని, పీఆర్సీ నివేదిక త్వరగా అందించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్, ఆర్ఏ జానీ భాష ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటియుసి, సిఐటియుల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో నిరసన శాసన ఉల్లంఘన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వార్డు సచివాలయం నందు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలంలోని కొప్పెరపాడు గ్రామంలో ఇప్పటికే 6 కేసులు నమోదు కాగా కరోనాతో 2 మృతి చెందిన వారి ఇంటిలో అన్నదమ్ములకు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కుటుంబ కలహాలతో వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వినుకొండ మండలంలోని నడిగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ వీఆర్ఓ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న 22 సంవత్సరాల తిరుపతమ్మ కుటుంబ కలహాలతో ఇంట్లోని గడ్డిమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వినుకొండలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి భర్త వెంకట వీరబ్రహ్మం, 2 సంవత్సరాల బాబు ఉన్నారు. వాలంటీర్ మృతి చెందడంతో తోటి వాలంటీర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.